ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రదాడులపై భారత్ విరుచుకుపడింది. ఈ సైనిక దాడిలో మొత్తం పాకిస్తాన్కు సంబంధించిన 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా భారతీయ మాజీ ఆర్మీ చీఫ్ అయిన మనోజ్ ముకుంద్ నరవానే ఒక ట్వీట్ చేశారు. ఆ సంచలనమైన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే, మామూలుగా ఆయన జస్టిస్ ఇస్ సర్వ్డ్ అంటూ ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ఒక ట్వీట్ చేశారు. దీనికన్నా ముందు ఆయన అభి పిక్చర్ బాకీ హే అంటే ముందుంది ముసళ్ళ పండుగ అంటూ ఆ అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే భారతదేశం ఈ సైనిక చర్యతోటే ఆగిపోదు, ఇంకా ఇలాంటి సైనిక చర్యలతో పాకిస్తాన్ పై విరుచుకపడనుంది అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ ఉంది. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఇప్పటికే పాకిస్తాన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పై వారు ఏదైనా ప్రతీకార చర్య చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత్ పై ప్రతీకార చర్యలకు పాల్పడితే ఇది ఖచ్చితంగా యుద్ధానికి దారితీసినా తీయొచ్చు అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.